హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఉత్తర్వులు వచ్చేసాయండి, సంచలన ఆదేశాలని. సో, ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నామినేషన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో సిబ్బంది పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపైన అయితే ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటు ఫ్రమ్ హోమ్, పోస్టల్ బ్యాలెట్కు సిబ్బంది సిద్ధం అవుతూ ఉన్నారు. ఇదే సమయంలో సచివాలయ సిబ్బంది ఎన్నికల విధులపై అయితే కీలక నిర్ణయం తీసుకురానున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులను ఎన్నికల విధుల్లో ఉపయోగించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. సో, ఈ మేరకు నియామకం ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయట. సో, అయితే వాటిని కేవలం ఓపీఓలు అంటే ఓపీఓలుగా మాత్రమే వినియోగించుకునేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కొంతమందికి శిక్షణ కూడా ఇస్తూ ఉండడంతో పాటు కార్యదర్శుల సామాజిక గ్రూపులో దీనిపై అవగాహన అయితే కల్పిస్తూ ఉన్నారు. అలాగే వాస్తవానికి ఉపాధ్యాయుల స్థానంలో వాలంటీర్లను, కార్యదర్శులను పూర్తి స్థాయిలో ఎన్నికల విధుల్లో వినియోగించుకోవాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే వాలంటీర్ల వినియోగంపై ఎన్నికల కమిషన్, న్యాయస్థానాలు అభ్యంతరాలు అయితే వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లపై అయితే వెనుకడుగు వేయాల్సి వచ్చింది. ఇది ఇలా ఉండగా కార్యదర్శులు మాత్రం అధికారికంగా ఉద్యోగులుగానే ఉండడంతో వారి సేవలను ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు నిర్ణయించింది. అయితే పోలింగ్ అధికారుల సహాయం, అలాగే పోలింగ్ అధికారులుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను మాత్రమే వినియోగించుకుంటూ గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులను సాధారణ విధులకు వినియోగించుకోవాలైతే నిర్ణయించారు. కేవలం ఓటర్ల మేలుపై అయితే ఇంకు గుర్తు వేయడం, ఓటర్ల వేలిపై అండి ఎవరైతే వచ్చినారో వాళ్ళకి ఇంకో గుర్తు వేయడం, అలాగే వారి ఓటర్ స్లిప్‌లు జాబితాలో ఉన్నాయో లేదో అన్నది చెక్ చేసుకోవడం వంటి అంశాలకు మాత్రమే వారినైతే పరిమితం చేస్తున్నారు. సో, ఇదండి ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వాలంటీర్లు కాకుండా ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉంటారో వారికి ఎన్నికల్లో భాగస్వామ్యం కల్పించాలనైతే అనుకుంటారు. సో, వారిని కూడా విధుల్లోకి తీసుకొనున్నారండి. సో, అన్ని విధుల్లో కాకుండా బేసిక్ ఏవైతే ఇంకు అనేది వేయడము, అలాగే ఓటర్ ఐడీ చెక్ చేయడము, ఇలాంటి వాటికి